హలో అండి. వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీలో క్రిస్మస్ స్పెషల్‌గా కప్ కేక్స్‌ని పాన్ మీద ఎలా చేసుకోవాలో, అది కూడా చాలా ఈజీగా అండి. జస్ట్ బ్యాటర్ ప్రిపరేషన్, కేక్స్ అంతా కూడా జస్ట్ 15 మినిట్స్‌లో చేసేసేయొచ్చనమాట. సో, అంత ఈజీగా చేసేసుకోవచ్చు. సో, ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా! మా బుడతలిద్దరూ కూడా ఫుల్‌గా ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో, ఇప్పుడైతే ఈ రెసిపీని ఎలా చేయాలో ఈజీగా మీకు చూపించబోతున్నాను. సో, దానికి ముందు మన ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా హిట్ చేయండి. సో, ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని, ఒక కప్పు గోధుమ పిండిని అండ్ అలానే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని, ఒక 1/4 స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసేసుకొని, హాఫ్ కప్పు షుగర్‌ని కూడా యాడ్ చేసేసుకుంటున్నా అండి. సో, పౌడర్ షుగర్ కాబట్టి హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది. అండ్ అలానే 1/4 కప్ కర్డ్ అండ్ అలానే దాంతో పాటు 1/4 కప్ ఆయిల్ కూడా, ఆయిల్ కానీ లేదంటే మీకు బటర్ ఇష్టమైతే బటర్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని, ఒక హాఫ్ కప్ మిల్క్‌ని కూడా యాడ్ చేసేసుకొని ఇలాగా సిల్కీగా వచ్చే వరకు చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. సో, ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మన ఇంట్లో పనియారం పాన్ ఉంటుంది కదండీ! అంటే గుంత పునుగలది కళాయి ఉంటుంది కదా! సో, దానికి బటర్ అప్లై చేసేసుకొని, మనం ముందుగా కలిపి ఉంచుకున్న బ్యాటర్‌ని ఇందులోకి యాడ్ చేసేసుకొని, లో ఫ్లేమ్‌లో ఒక్క 5 మినిట్స్ పాటు మీరు కుక్ చేసుకుంటే గనుక చక్కగా దీనిలో పొంగినట్టుగా చక్కగా బాగా ఫ్లఫీగా చాలా ఈజీగా అయిపోతాయండి. సో, మీరు పైన లిడ్ పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా కూడా పర్వాలేదనమాట. సో, ఎందుకంటే ఈజీగా చాలా త్వరగా కూడా కుక్ అయిపోతాయి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం వేరే వైపు కూడా ఇలా చక్కగా ఫ్లిప్ చేసేసుకొని జస్ట్ ఒక 2-5 మినిట్స్ పాటు కుక్ చేసేసుకుంటే మనకి ఈ కప్ కేక్స్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి. సో, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి అండ్ వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చనమాట. సో, చూసారు కదండీ చాలా ఈజీగా. అలానే ఇన్‌స్టంట్ స్నాక్స్‌గా అయినా, పిల్లలకి లంచ్ బాక్స్‌లో అయినా కూడా చాలా త్వరగా ప్రిపేర్ చేసేసేయొచ్చు కదా! సో, మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఒక చిన్న లైక్ కూడా